పరాయి కుటుంబాల జోలికెళ్ళినా, పరాయి స్త్రీల జోలికెళ్ళినా, స్త్రీ వ్యామోహంలో నువ్వు సొసైటీలో తిరిగినా నీకు మిగిలేది ఏంట్రా అంటే అగ్నిహోత్రమే. సుఖం ఉండదట జీవితం. బైబిల్ సౌలభ్యం లేదా? బైబిల్ వద్దనందా? నీ కోరికల్ని క్రమంలో వాడమంది. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది. ఆ వివాహంలో నీ కోరిక పానుపు కలంకలేనిది. ఎప్పుడు పెళ్ళైతే పెళ్ళి కాకుండా నీ ఇష్టానుసారంగా తిరిగేస్తానంటే మూల్యం చెల్లించాల్సిందే, నష్టపోవాల్సిందే. ఎన్ని కేసులు లేవండి, ఎన్ని లేవు. సుఖపడదాం అనుకుంటారట, ఎవరికి తెలియకుండా కళ్ళు కప్పేద్దాం అనుకుంటారట. ఎవరికి తెలియకూడదు, వాళ్ళకే తెలిసిపోతుంది. చివరికి ఏం జరుగుద్ది అయ్యా అంటే అందరి కళ్ళు కప్పేసాం కదా అనుకుంటారట. అడ్డొచ్చిన వారిని కూడా చంపుకుంటా పోతారు. చివరికి మిగిలేది ఏంటయ్యా అంటే పురుషులు సెంట్రల్ జైల్లో ఆడుంటాడు, స్త్రీల సెంట్రల్ జైల్లో ఈడుంటుంది. జీవిత ఖైదీలు. సరిపోయిందా? సొంత నాశనాన్ని కోరుకో. సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పెట్టడం అంటే ఇదే. కాపురాలు ఎందుకున్నాయి? పద్ధతిని దేవుడు ఎందుకు పెట్టాడు? ప్రతిదాన్ని క్రమాన్ని ఎందుకు పెట్టాడు? విలువలు ఎందుకు కాపాడుకోమన్నాడు? జంతువులకి మనకి తేడా ఉండాలి. వాటికి ఎలాగూ తెలియదు, మనకైనా కనీసం విలువలు ఉన్నాయి కదా దేవుని పిల్లలు. కుక్క పిల్లల్ని పెంచుకుంటారు చూసారా జాగ్రత్తగా. యంగ్స్టర్స్ బాగా మీకోసం ఎగ్జాంపుల్. కుక్క పిల్లలు పెంచుతాం జాగ్రత్తగా. టామీ, జానీ అలాంటి పేర్లు పెట్టి మనం బెల్ట్ ఎట్టుకోకపోయినా దాని మెడలో బెల్ట్ ఎడతాం. మనం తినకపోయినా ఈ మధ్య ఒక ఆవిడ ఏం చేస్తుందంటే తనకో ముద్ద ఆవిడకో ముద్ద. ఎంత ఎంగిలంటే ఆ కుక్కకో ముద్ద పెడుతుంది, అదే చేత్తు మరలా ఈవిడ తింటుంది. ఎంత చక్కగా పెంచుతారు కుక్కల్ని. నీట్గా జాగ్రత్తగా పెంచి వారానికి 2-3 సార్లు మంచి షాంపుతో స్నానం కూడా చేయిస్తారు. చక్కగా ఎదిగితే ఒకరోజు అది ఏమంటారు తెలుసా? నాకు ఇంట్లో ఎంత కంఫర్ట్గా లేదని. మరేం చేస్తావు? అరుగో నా ఫ్రెండ్స్ ఈదులో తిరుగుతున్నారు బయట, అర్జెంటుగా నేను అక్కడికి వెళ్ళిపోవాలి, నన్ను వదులుతారా వదలరా, వదులుతారా వదలరానే ఆ కట్టిన చైన్ ఏదైతే ఉందో, ఆ బెల్ట్ ఏదైతే ఉందో లాగేసుకుంటుంది పోలేమో. నన్ను వదలండి, నన్ను వదలండి అని. ఆగవే అంటే ఆగదు, ఉండవే అంటే ఉండదు. నేను వెళ్ళిపోతా, మీతో నాకంత స్నేహభావం కుదరట్లేదు. నా స్నేహితులు అరుగో ఆ ఊర కుక్కలో బయట తిరుగుతున్నాయి, దాంతో నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపో ఉన్నట్టుగా పో అని వదిలేస్తే యజమానులు పోయాక మై డియర్ బ్రదర్ వెల్కమ్ అని చెప్తే ఊరకొక్కలో నువ్వెవడరా కొత్తగా వచ్చావు, మేమంత కాంపిటీషన్లో ఉంటే నువ్వు కొత్తగా వస్తావా అని ఏం చేస్తాయి అంటే దగ్గర కూడా రానివ్వకుండా తరిమి ఘాట్లు పెట్టి పడేస్తే చివరికి ఏమవుతాయి అంటే వారానికి 2 సార్లు స్నానం చేసి కుక్క కంపు కొట్టుకుంటూ గజ్జితో కనబడి ఇంటికి రావడానికి ట్రై చేస్తుంది. యజమానులు రానిస్తారా? ఛీ అని మళ్ళీ బాగా తోలేస్తారు. మరలా పోద్ది, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది. ఆ కుక్కలతో కలవలేదు, దేని దగ్గరికి జత కోరలేదు, ఉండలేదు. ఏం పోవాలో తెలియక ఊరికి చివరకు పోయి బిక్కుమని ఒంటరిగా చచ్చిపోతుంది. ఇందులో నీతి ఏంటో చెప్పనా? బాగా చదువుకోరంటే ఉన్నాం ఈదులను తిరుగుతాను అంటాడు. చక్కగా ఉండరంటే నాకు వద్దు, అరుగో మా ఫ్రెండ్స్ అంటారు. చక్కగా ఇంటి పొట్టును ఉండరంటే వద్దు, అదిగో ఈదులో తిరుగుతా అంటారు. నీ బతుకు గుర్తుపెట్టుకో. ఆ కుక్కలను చూస్తున్నప్పుడు నీ ఎగ్జాంపుల్ మర్చిపో. తప్పుపోయిన కుమారుడు డబ్బులు బాగా తీసుకెళ్ళాడట, ఖర్చు చేసాడట. వాడు పూర్తిగా నష్టపోయిన తర్వాత ఒక్క స్నేహితుడు వచ్చాడు వెనక, రాలేదు. ఒక్కడు తోడున్నాడా? రాలేదు. మరలా ఎవరు దిక్కయ్యారయ్యా అంటే ఆ తండ్రి దిక్కయ్యారు. గుర్తుపెట్టుకోండి, మీరు బాగున్న రోజులు జబ్బల మీద చేయలేసి తిరుగుతారు. ఒక్కసారి ఏమన్నా జరిగిందో కుక్క కన్నా హీనమైపోతుంది. జాగ్రత్త, జాగ్రత్తతో జాగ్రత్త. వ్యభిచారం జోలికి వెళ్ళొద్దు. కామానికి అడ్డుకట్టలు వేయండి. క్రమం ప్రకారం మన జీవితాల్ని కట్టుకోండి.